సినిమా ఇప్పుడు 91లో అండి. అవును. నాకు అప్పుడు 30 ఏళ్ళు కూడా లేవు. అందరూ చాలా బాగుంది గెటప్, ఈ గెటప్తో మొత్తం సినిమా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడూ నువ్వు ప్రేక్షకులను అభిమానం దృష్టిలో పెట్టుకుంటా. ఎప్పుడూ ఒక పరిశోధన చేస్తుంటా, సర్వే. ఏదో చేసిన దాంతో తృప్తి పడడం కాదు, ఇంకా ఆరాటం, ఏదో చేయాలన్న ఒక పోరాటం లోపల, ఒక విస్ఫోటనం, ఒక అగ్నిపర్వతం. అటువంటిది బాబీ గారితో మాట్లాడినప్పుడు నేను చెప్పా, ఈ గెటప్ చాలామంది అప్పుడు 91లో చూసి ఇప్పటికీ వాళ్ళ మనసులో మెదులుతుందండి. ఆ గెటప్లో నేను కనిపించాలని అప్పుడు అని మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఒక వాల్మీకిలాగా. అక్కడి నుంచి మీరు చెప్పండి. ఈ ఆదిత్య 69 సినిమా బాబు చెప్పినట్టు ఆ విజువల్ నిజంగానే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నాకు బాగా ఇష్టమైన సినిమా బాబు. అది ఓ టైం ట్రావెలర్ గురించి, ఓ సైన్స్ గురించి అంత అందంగా సినిమా నాకు ఇంకా ఏ సినిమా గుర్తులేదు. సో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు బాబు. కథ కంటే ముందు నా ప్రేక్షకులు నా గురించి ఎదురు చూస్తుంటారు, నా ఫ్యాన్స్. వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడతాను బాబీ. సో ఒక బలమైన క్యారెక్టర్ ఏదైనా వాళ్ళకి ఇవ్వాలని ఉంది అని మీరు మాట్లాడుతున్న జర్నీలో నాకు ఈ పాత్ర గురించి మాట్లాడారు. సో ఆ రోజు నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. నిజంగానే మన చిన్నప్పుడు చూసినప్పుడు ఈ క్యారెక్టర్ చాలా అందంగా ఉన్నారు కదా, ఈ క్యారెక్టర్ని ఇప్పుడున్న జనరేషన్ మనం ఎందుకు చూపించకూడదని ఆ రోజు మొదలైన థాట్. టీంతో కూర్చొని ఒక డాకు మహారాజ్ అనే ఒక పాత్ర గురించి మేము ఫోకస్ చేయటం, చేసిన కథలోకి ఆ పాత్రని తీసుకురావటం, అద్భుతమైన స్క్రీన్ ప్లేలో దాన్ని రేపు Jan 12న మీ ముందుకు తీసుకురాబోతున్నాం.